ఫస్ట్ చెప్పండి, ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? దేవుడిని పరిశీలన తెలుసుకోవడం బట్టి, ప్రతిరోజు దేవుడు తెలుసుకోవడం బట్టి దేవుడు సంతోషిస్తాడు. నెంబర్ 2, ఆయన రూతులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి పట్ల సంతోషిస్తాడు. నెంబర్ 3, మన మనసు తగ్గి మనసు కలిగి మనం ఏమో దాన్ని బట్టి ఎరుదిగా ఉండకోకుండా తగ్గి మనసును మనం జీవిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. 4వది, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే అటువంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను, నన్ను ప్రేమించిన వారిని మనం సంతోష పెడితే ఆయన మనల్ని సంతోష పెడతాడు. దేవునికి స్తోత్రం, అంతే కదా.